హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేర్లు ప్యారలల్ ఆర్సీ సర్క్యూట్. మనం ఇక్కడ ఏసీ సోర్స్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏసీ సోర్స్, ఇక్కడ ఏసీ అని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారలల్ ఆర్సీ సర్క్యూట్ అంటే ఏంటి? ఏ సర్క్యూట్లో అయితే రెసిస్టర్ అండ్ కెపాసిటర్ ఒకదానికి ఒకటి ప్యారలల్లో కనెక్ట్ అయ్యి ఉండి ఆ టోటల్ కాంబినేషన్ అనేది వోల్టేజ్ సోర్స్, ఏసీ వోల్టేజ్ సోర్స్కి ప్యారలల్లో కనెక్ట్ అయి ఉన్నట్లయితే ఆ కంప్లీట్ సర్క్యూట్ని ప్యారలల్ ఆర్సీ సర్క్యూట్ అంటారు. సో ఫస్ట్ మనం ఇక్కడ బేసిక్ టెర్మినాలజీ చూసుకుందాం. ఐ అంటే క్యాపిటల్ లెటర్ ఐ అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ టోటల్ నెట్వర్క్. ఐఆర్ అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టర్ ఆర్. ఐసి అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది కెపాసిటర్ సి. ఓకే, అండ్ ఎఫ్ ఈజ్ ద అంటే మనం ఏంటి అనుకున్నాం అంటే సోర్స్ సప్లై చేస్తున్న ఫ్రీక్వెన్సీ ఎఫ్హెచ్ఎస్ అనుకున్నాం. ఓకే, అండ్ మనకి ఆల్రెడీ తెలుసు ఏంటి, సిరీస్లో కరెంట్ సేమ్ అండ్ వోల్టేజ్లో అక్రాస్ ఎవ్రీ బ్రాంచ్ సేమ్ వోల్టేజ్ ఎపిర్ అయి ఉంటుంది. అది మనకి ఆల్రెడీ తెలుసు. సో సప్లై వోల్టేజ్ని అక్రాస్ ఈచ్ బ్రాంచ్ ఎపిర్ అయ్యే వోల్టేజ్ని మనం వి అని అనుకున్నాం. ఓకే, నో సో మనం ఈ క్లాస్లో ఏం చేస్తామంటే టోటల్ సర్క్యూట్ కరెంట్ని క్యాలిక్యులేట్ చేస్తాము. అలానే టోటల్ సర్క్యూట్ కరెంట్ కావాలంటే ఇండివిజువల్ బ్రాంచ్ కరెంట్స్ కావాలి కాబట్టి అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూస్తాం. తద్వారా సర్క్యూట్ యొక్క ప్యారలల్ సర్క్యూట్ యొక్క అడ్మిట్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ దెన్ ఫేజర్, ఈ ప్యారలల్ ఆర్సీ సర్క్యూట్కి ఫేజర్ డయాగ్రామ్ ఏ విధంగా వస్తుంది అని మనం చూస్తాం. సో ఫస్ట్ ప్యారలల్ ఆర్సీ సర్క్యూట్కి అడ్మిట్టెన్స్ చూద్దాం. అడ్మిట్టెన్స్ ఏంటి, ఫార్ములా ఏంటి? వై ఈజ్ ఈక్వల్ టు జీ ప్లస్ జేబీ. జీ అంటే కండక్టెన్స్, ఇక్కడ దట్ ఈస్ రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్, అండ్ ససెప్టెన్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రియాక్టెన్స్. సో దీనికి రెసిస్టెన్స్కి అందుకాకుండా సో జీ అంటే రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ కదా. సో వై ఈజ్ ఈక్వల్ టు 1/R ప్లస్ జేబీ. బి అంటే రెసిప్రోకల్ ఆఫ్ రియాక్టెన్స్ కాబట్టి 1/XC. ఇది ఏ ఫార్మేట్లో ఉంది? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ జేబీ ఫార్మేట్లో ఉంది. అంటే ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంటేషన్. అడ్మిట్టెన్స్ని కాంప్లెక్స్ ఫార్మ్లో రిప్రజెంటేషన్ చేస్తాం. సో మనకి ఎప్పుడైతే ఈ ప్యారలల్ సర్క్యూట్ యొక్క అడ్మిట్టెన్స్ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఈ ఫార్ములా mod y ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రియల్ పార్ట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ హోల్ స్క్వేర్, అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1/R హోల్ స్క్వేర్ ప్లస్ 1/XC హోల్ స్క్వేర్. ఇది ఈ సర్క్యూట్ ఆఫర్ చేస్తున్న అడ్మిట్టెన్స్, ఈ ప్యారలల్ సర్క్యూట్ ఆఫర్ చేస్తున్న అడ్మిట్టెన్స్. ఓకే, మనకి ప్యారలల్ సర్క్యూట్లో అడ్మిట్టెన్స్ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. సిరీస్ సర్క్యూట్లో ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేయడం వెరీ ఈజీ అనమాట. సో మనకు ఆల్రెడీ తెలుసు I ఈజ్ ఈక్వల్ టు V/Z యాజ్ పర్ ఓమ్స్ లా. సో 1/Z అంటే అడ్మిట్టెన్స్, V/Z అంటే V ఇంటూ 1/Z, దట్ ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Y. సో మనకు ఆల్రెడీ అడ్మిట్టెన్స్ తెలుసు కంప్లీట్ సర్క్యూట్ది, అలానే కంప్లీట్ సర్క్యూట్ యొక్క వోల్టేజ్ తెలుసు. సో కంప్లీట్ సర్క్యూట్ యొక్క వోల్టేజ్ అండ్ కంప్లీట్ సర్క్యూట్ ఆఫర్ చేస్తున్న అడ్మిట్టెన్స్, ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకు వచ్చేదే సర్క్యూట్లో ఫ్లో అవుతున్న టోటల్ కరెంట్. ఓకే, అండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇండివిజువల్ బ్రాంచెస్ చూసుకుంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్ బ్రాంచ్ ఆర్ తీసుకుంటే ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు V/R. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ కెపాసిటర్ రియాక్టెన్స్ ఎక్స్ కెపాసిటర్ తీసుకుంటే ఐసి ఈజ్ ఈక్వల్ టు V/XC. సో దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రెసిస్టెన్స్. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ అంటే ఏం లేదు, జస్ట్ ఓమ్స్లో అప్లై చేస్తున్నాం. ఈ బ్రాంచ్ అక్రాస్ వోల్టేజ్, ఈ బ్రాంచ్ ఆఫర్ చేస్తున్న ఇంపిడెన్స్ అంతే. బట్ ఈ బ్రాంచ్ కూడా సేమ్ అలానే ఇండివిజువల్గా చేసి ఇండివిజువల్గా మనకి ఇండివిజువల్ కరెంట్స్ వస్తాయి. అండ్ ఆల్రెడీ సప్లై కరెంట్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా చెప్పాను. ఇప్పుడు మనం ఫేజర్ డయాగ్రామ్ చూద్దాం. ఫేజర్ డయాగ్రామ్ చూస్తే మనం ఏం చెప్పాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సర్క్యూట్లో అయితే ఏదైనా సర్క్యూట్ తీసుకుంటే అందులో అక్రాస్ ఈచ్ కాంపోనెంట్ సేమ్గా ఉన్నది తీసుకోవాలి. ఇక్కడ సేమ్గా ఉన్న కాంపోనెంట్ ఏంటి? వోల్టేజ్, బికాజ్ ఇట్ ఈస్ ప్యారలల్ నెట్వర్క్. సో సప్లై వోల్టేజ్ని రెఫరెన్స్గా తీసుకుంటాం. నెక్స్ట్ మనకి సప్లై కరెంట్ కావాలంటే అది సప్లై కరెంట్ అనేది ఏ కాంబినేషన్? I ఈజ్ ఈక్వల్ టు వెక్టర్ సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ కరెంట్ ప్లస్ కెపాసిటెన్స్ కరెంట్.
సో ఫస్ట్ మనం రెసిస్టెన్స్ కరెంట్ని, కెపాసిటెన్స్ కరెంట్ని ఈ ఫేజర్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలి. రెసిస్టెన్స్ కరెంట్ ఎలా ఉంటుంది వోల్టేజ్కి, అది రెసిస్టెన్స్ అంటే లాగింగ్ కానీ లీడింగ్ కానీ అలాంటి ఫేజ్ డిఫరెన్సెస్ ఏమీ ఉండదు. సో కరెంట్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టెన్స్ అనేది వోల్టేజ్కి ఇన్ ఫేజ్లో ఉంటుంది. సో ఇది వోల్టేజ్ ఫేజర్ అనుకున్నాం కాబట్టి దాని మీద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఐఆర్ ఈజ్ లెస్ దెన్ సప్లై వోల్టేజ్ అని దీని ఈ ఇండికేషన్. ఓకే, నెక్స్ట్ ఏంటి ఐసీ ఫార్ములా ఏంటి, విసి బై ఎక్సీ కదా. ఎక్సీ అంటే 1/jωc అంటే విసి ఇంటూ jωc అంటే ఏంటి, ప్లస్ జే అంటే 90 degrees. సో ఈ రిఫరెన్స్ ఫేజర్కి 90 degreesలో ఒక ఫేజర్ వస్తుంది. అదే ఏదైతే 90 degreesలో రిఫరెన్స్ వెక్టర్కి 90 degreesలో ఉందో అది కెపాసిటీ కరెంట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఏదైతే ఇక్కడ రాసానో దీన్ని ఎక్కడ డ్రా చేయొచ్చు లేదా ఎక్కడైనా డ్రా చేయొచ్చు. ఓకే, సో రెసిస్టెన్స్ కరెంట్ అండ్ కెపాసిటెన్స్ కరెంట్ ఈ రెండు కంబైన్డ్గా మనకు వచ్చింది, వెక్టర్ సమ్ చేస్తే వచ్చింది సప్లై కరెంట్. ఓకే, సో మీరు డైరెక్ట్గా మీరు ఈ సర్క్యూట్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇది బేస్ లేదా రెఫరెన్స్గా తీసుకున్నట్లయితే సప్లై కరెంట్ ఎలా ఉందండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫార్వర్డ్లో ఉంది. సో సప్లై కరెంట్ అన్నది సప్లై వోల్టేజ్కి లీడింగ్లో ఉంది. దట్స్ వై ప్యారలల్ ఆర్సీ సర్క్యూట్లో కరెంట్ లీడ్స్ సప్లై వోల్టేజ్ బై సర్టెన్ యాంగిల్ ఫై అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇది తెలుసు అండ్ ఓకే ఇవన్నీ తెలిసిందే, ఆల్రెడీ చెప్పాను. నైస్. ఓకే, ఇప్పుడు ఐఆర్ ప్లస్ జేఐసి, ఓకే ఇవన్నీ తెలుసు. అక్కడ మనం చూసాం కదా, ఫై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ B/G. అదే B/G అంటే ఫేజ్ యాంగిల్ డిఫరెన్స్ లోడ్ పెట్టి అలా క్యాలిక్యులేట్ చేయాలని ప్యారలల్ ఆర్ఎల్ సర్క్యూట్లో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఫై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ B/G. మనకి ఫై తెలిస్తే పవర్ ఫ్యాక్టర్ వస్తుంది. సో పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సర్క్యూట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ప్రతి సర్క్యూట్లో కూడా సిరీస్ ఆర్సీ సర్క్యూట్లో ఆర్ఎల్సీ సర్క్యూట్లో ఇంపిడెన్స్ డయాగ్రామ్ చూసాం. అలానే ఇక్కడ అడ్మిటెన్స్ ఫేజర్ డయాగ్రామ్ చూడాలి. ఏంటి అడ్మిటెన్స్ ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు జీ ప్లస్ జేబీ. సో జీని రిఫరెన్స్గా తీసుకుంటాం అండ్ ప్లస్ జేబీ కాబట్టి 90 degrees మీదకి డ్రా చేయాలి. ఈ మ్యాగ్నిట్యూడ్ ఇండికేట్ చేసింది ససెప్టెన్స్ అనమాట. సో జీ అండ్ జేబీ ఈ రెండు కాంబినేషన్తో వచ్చిందే అడ్మిటెన్స్ వై. ఇది అడ్మిటెన్స్ ఫేజర్ డయాగ్రామ్ గురించి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ అబౌట్ ప్యారలల్ ఆర్సీ సర్క్యూట్. అండ్ సో యాజ్ ఆఫ్ నో వీ హ్యావ్ డిస్కస్డ్ సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్, సిరీస్ ఆర్సీ సర్క్యూట్, సిరీస్ ఆర్ఎల్సీ, రెజొనెన్స్ ఇన్ సిరీస్ కండిషన్. అండ్ దాని తర్వాత ప్యారలల్ ఆర్ఎల్ సర్క్యూట్ చూసాము. ఇప్పుడు ప్యారలల్ ఆర్సీ సర్క్యూట్ కంప్లీట్ చేసాం. దీని తర్వాత ప్యారలల్ ఆర్ఎల్సీ చూస్తాము. అండ్ దెన్ ప్యారలల్ ఆర్ఎల్సీ సర్క్యూట్స్లో రెజొనెన్స్ ఎలా ఉంటుంది అని లెక్చర్ మనం డిస్కస్ చేస్తాం. వన్స్ అది అయిన తర్వాత ఏంటంటే మొత్తం సిరీస్ సర్క్యూట్స్ అన్నీ తీసుకుంటాం, రెజొనెన్స్ సిరీస్ కేసులో తీసుకుంటాం. అలానే ప్యారలల్ సర్క్యూట్స్ అన్నీ తీసుకొని సేమ్ ప్యారలల్ సర్క్యూట్ కేసులో రెజొనెన్స్ కూడా తీసుకొని రెండింటిని పక్కన పెట్టి కంపేర్ చేస్తూ మనం ఈ ఆర్ఎల్సీ సర్క్యూట్స్ టాపిక్ అయితే కంక్లూడ్ చేస్తాం. అండ్ దెన్ అప్పుడు బేసిక్ సైన్సాయిడల్ అనాలిసిస్ చేస్తాం. మనం సమ్ ఏసీ థియరమ్స్ ఉంటాయి, అవి తెలుసుకున్న తర్వాత ఇంకా ఏసీ థియరమ్స్ నేర్చుకుంటాం. వన్స్ ఏసీ థియరమ్స్ అయిపోతే అక్కడతో మనకి మ్యాక్సిమం పార్ట్ అవుతుంది. ఇంకా దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వస్తుంది, అది ఏంటంటే ట్రాన్సియెంట్స్. సో ఐ విల్ ట్రై. మనం ఇప్పుడు ఆర్ఎల్సీ సర్క్యూట్స్ ఆర్సీ ఇవన్నీ నేర్చుకున్నాం కాబట్టి ఇమీడియట్గా మనం ట్రాన్సియెంట్స్ నేర్చుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే కెపాసిటెన్స్ గురించి, ఇండక్టెన్స్ గురించి డీల్ చేశాం కదా ముందు ఆల్రెడీ. కెపాసిటెన్స్ నేచర్ ఏంటి, ఇండక్టెన్స్ నేచర్ ఏంటి తెలుసుకున్నాం కాబట్టి సో స్టడీ సెట్లోని ట్రాన్సియెంట్ స్టేట్స్లో కూడా వీటి గురించి ఇమీడియట్గా డిస్కస్ చేస్తే మైండ్లోకి ఈజీగా వెళ్తుంది. సో నెక్స్ట్ అది డిస్కస్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ ద లెక్చర్ అంటిల్ ద ఎండ్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు
ఏమైనా నాకు చెప్పాలి సరే ఈ విధంగా చెప్పండి మీరు మాకు ఇంకా బాగా అర్థమవుతుంది అనుకుంటే ప్లీజ్ లెట్ మీ నో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ and subscribe and please join our Telegram channel Electrical Mitra Telugu. Thank you.